మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి వీడియో స్నాక్స్ చేస్తున్నానండి. కోడిగుడ్లతో వెరైటీగా కోడిగుడ్డు బాల్స్ చేస్తున్నాను స్నాక్స్కి. దానికి కోడిగుడ్డు బాల్సా? అదేంది అది? నేను పెట్టిన పేరు. కావలసిన పదార్థాలు ఎగ్ బాల్స్. ఓకే సరే కానీ అయితే ఎగ్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇదిగోండి పసుపు, కారం, సాల్ట్, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఇది ఒక 3 స్పూన్లు మైదా అండి. ఇదిగోండి 2 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసినాయి. 2 ఉడకబెట్టేశాను ముందుగానే. నేను ఇప్పుడైతే క్యారెట్ని ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటాను. ముందుగా కట్ చేసి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మమ్మీ నువ్వేం చేసావు తెలుసా? ఆనియన్ మీద చేయబెట్టి క్యారెట్ అన్నావు, క్యారెట్ మీద చేయబెట్టి ఆనియన్ అన్నావు. అయినా 2 కనిపిస్తున్నాయి కదా. మా అయిపోయిందా కట్ చేయడం? అయిపోయింది. ఇదిగోండి ఆనియన్ కట్ చేసేసాను, క్యారెట్ అయితే సన్నగా తురిమేసాను. తురిమితేనే బాగుంటుంది. ఇదండి ఎగ్స్ కూడా ఒలిచేసాను. ఎగ్స్ని ఇప్పుడు మనం తురుముకుందాము. ఎగ్స్ని తురుముతావా? ఎగ్ బాల్ చేయడానికి. ఎగ్ బాల్ చేయడానికి మా బ్లాకీ కూడా బ్లాకీ చూడండి ఎట్లా వచ్చిందో. కోడిగుడ్డు అంటే చాలా ఇష్టం మా బ్లాకీకి. బ్లాకీ చేసి పడతా ఉందమ్మా. చూడండి ఇలా తురిమేసుకున్నా, లోపలిది బయటది అంతా తురిమేసుకున్నా. చూడండి ఎలా వచ్చిందో. ఒకటి పడి చక్క 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 చ తురంతుంటే మెత్తగా ఉన్నాయి కదా, చాలా బాగుంది. చాలా బాగుందంట బ్లాకీ. ఇది వాసన చూద్దాం. స్మెల్ చూడు, కోడిగుడ్డుకి వచ్చేసింది. చేయి జాగ్రత్తమా కదా. ఇదేం కాదు, కొన్ని ఉడికినాయి, అవి కూడా వేసి తురిమేద్దాం. ఇదిగోండి ఎగ్స్ 2 తురిమేసాను. ఉండి బ్లాక్ కూడా ఉండు, నీకు పడితే అప్ప నీకే ఫస్ట్ ఈరోజు. ఇదిగోండి ఎగ్స్ని ఇట్లా విడివిడిగా వేసేసుకున్నా. మా ఆనియన్స్ అయ్యి. ఓ ఆనియన్స్ మర్చిపోయాను, బ్లాక్ విషయంలో పడిపోయి ఎగ్స్ని విడివిడిగా వేసుకుంటారంట. ఆనియన్స్ విడివిడిగా వేసుకున్నా. తర్వాత క్యారెట్ నుండి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసాను. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం లైట్గా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం, మర్చిపోయాను. ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకుండా మైదా వేసి కలుపుకుందాం, ఒక 2 స్పూన్లు. ఇదిగోండి ఒక 2 స్పూన్లు వేసాను పెద్ద స్పూన్తో. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. వాటర్ అసలు వేయలేదు అండి, వాటర్ అసలు వేయలేదు. దీంట్లో ఉండే చెమ్మే సరిపోద్ది. మనం చేయి పెట్టి కలిపేసుకున్నాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్పూన్తో కలిపాను. ఇంకా వీటిని ఉండలు చేసుకోవాలి. వీటిని బాల్స్ చేసుకోవాలి, బాల్స్. చూడండి చెమ్మ కూడా వేయలేదు కదా, ఎలా ముద్ద అయిపోయిందో. మనకు చెమ్మ అవసరం ఉండదు. ఇప్పుడు వీటిని బాల్ చుట్టేసుకున్నాం. చూడండి ఈ సైజ్ చేసేసుకున్నాం. మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజ్ చేసుకోవచ్చు, మరి పెద్దగానే చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేశాను. అన్నీ ఇలా చేసేసుకున్నా. ఇదే మరి బుడ్డిది వచ్చినట్టుంది, కొంచెం పెద్దది చేస్తాను. చూడు ఎలా వచ్చింది, వాటర్ వేయకుండా. చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి మన ఎగ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను ఆయిల్ కూడా వేడి చేశాను.
బాగా వేడి చేసుకొని సిమ్లో పెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. ఇదైతే బాగా వేడైంది. ఇప్పుడు సిమ్లో పెడదాము. ఈ లోపల కూడా ఉడకాలి కాబట్టి సిమ్లో ఉడికితేనే బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ వేద్దాము. విడిపోవా మమ్మీ ఇవి? చాలా ఈజీ తెలుసా? చాలా సింపుల్, చాలా ఈజీగా. నార్మల్గా ఎప్పుడైనా కూడా జస్ట్ కోడిగుడ్లు, జస్ట్ నార్మల్ వెజ్జీస్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు, లేదా ఎక్కువ వెజ్జీస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ చేసుకోవచ్చు కదా? క్యాబేజ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి వేసేసాం. 2 గుడ్లు కాబట్టి. 2 గుడ్లు కాబట్టి ఒకేసారి. మంట అయితే సిమ్లోనే ఉండాలి, ఎందుకంటే త్వరగా పైన మాడిపోయి లోపల ఉడకదు. అందుకోసం తిప్పుకున్నా కానీ బాగా వచ్చేసి. ఇదిగోండి, అటువైపు ఇటువైపు తిప్పేసుకోవడమేను. దగ్గరగా కాలు వచ్చినాయి చూడండి, కొంచెం కాలాలి లైట్గా. అంత ఎక్కువ కాలవలేదు, ఆల్రెడీ ఎక్కువ కాలం కొడుగుడు ఉడుకుంది. ఇంకా అవన్నీ కూడా ఎక్కువ కాలవలేదు. క్యారెట్ అవన్నీ కొంచెం తగులుతుంటేనే బాగుంటాయి. ఇప్పుడైతే తీసేసుకున్నామండి, కాలిపోయినాయి. చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. మనం అవుట్ సైడ్ ఏం కోటింగ్ వేయకుండానే బాగా వచ్చాయి. కోటింగ్ వేస్తే లోపల పచ్చి ఉండిపోద్ది, లోపల కాలదు. ఆ కోటింగ్ చుట్టేసుకొని ఇది సూపర్గా వచ్చిందండి ఎగ్ బాల్స్. ఎందుకండి మన ఎగ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా చేసి పిల్లలకు పెట్టచ్చు. ఇప్పుడైతే నేను లోపల ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. కాలుతుంది మమ్మీ, చూడండి లోపల కూడా చాలా బాగా కాలింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది, ఊదుకో. ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు టేస్ట్ చేసి మీరే చెప్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.